నమస్తే, అందరూ బాగుండాలి. ఇవాళ మనం చూడబోతున్నాం తోటకూర ఒత్తుల కూర అండి. దీనినే తోటకూర వేపుడు అని కూడా అంటారు. మేమైతే ఒత్తుల కూర అని అంటామండి. అయితే ఈ కూర పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినచ్చండి. మనం ఎప్పుడు వండుకునే తోటకూర టమాటాలు వేసి వండుకుంటాం కదండి, అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే డిఫరెంట్ గా ఉంటుంది, హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు తోటకూర కళ్ళకి చాలా మంచిదండి. అయితే మనం తోటకూర వేపుడు ఇలా ఒత్తుల కూరని మనం వండుకోవాలంటే మాత్రం మంచి లేత ఆకు తీసుకోవాలండి. లేత తోటకూర అయితే అసలు ఆ రుచే వేరండి, ఇంకా తినాలనిపిస్తుంది. స్నాక్ గా తినొచ్చు, అన్నంలో కూడా తినొచ్చండి. దానికోసం మనం ఫస్ట్ గా ఏం చేయాలంటే తోటకూరని తీసుకొని దాన్ని సన్నగా తరికేసి బాగా కడిగి ఒక బౌల్లో తీసుకోవాలండి. ఆ తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి అందులో నూనె వేసి తాలింపు వేసేయాలి. ముందు చిన్నులపాయలు వేయాలండి. చిన్నులపాయలు వేసి తాలింపు గింజలు వేసి ఇంకా తోటకూర అంతా ఆ బాండీలో పెట్టేసేయాలండి. ముఖ్యంగా అయితే మూత పెట్టకూడదండి. ఎందుకని మూత పెట్టకూడదంటే ఈ ఆకుకున్న పచ్చదనం అది అలానే ఉండాలంటే మనం మూత పెట్టకుండా ఉంటేనే ఆ ఆకు చివరి దాకా చివర కారం వేసేటప్పుడు వేగిస్తున్నా సరే మనకి పచ్చగానే కనిపిస్తుందండి. మనం మూత పెట్టామంటే మన కూరలాగా నార్మల్ గా నల్ల షేడ్లో కొంచెం తిరిగిద్ది కదండి ఆకు ఉడికి, అలా తయారవుతుంది. అలా కాకుండా మనం మూత పెట్టకుండా ఇలా వేగిస్తా ఉంటే చివరి వరకు కూడా దాని గ్రీన్నెస్ అనేది అలానే ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, నేనైతే బాండి నిండా ఆకుకూర పెట్టాను. ఆ చివరికి చూసారా 3 కట్ల తోటకూర వేసాను. ఆ చివరికి కొంచెం తోటకూర అయింది. ఆ తోటకూరలో మనం ఏం వాటర్ వేయవసరం లేదండి. ఆ తోటకూరలోనే ఆ ఆకులోనే వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అది కలిసి ఉడుకుతూ ఉంటాయండి. ఆ తర్వాత ఇంకా ఫైనల్ గా చిటికెడు పసుపు వేసి కలబెట్టి ఆ తర్వాత అందులో మన రుచికి సరిపడా, మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ, తక్కువ కారం తింటే తక్కువ చిన్నులపాయ కారం వేసుకోండి. నేనైతే ముఖ్యంగా పిల్లల కోసం వండుతున్నా కాబట్టి నేను చిన్నులపాయ కారం కొంచెం తక్కువే వేస్తాను. చిన్నులపాయ కారం వేసినాక కూర అంతా కలబెట్టి ఒక 2 మినిట్స్ అంతే సిమ్ లో ఉంచి వేయించినాక ఇక పొయ్యాపేస్తే కూర ఫినిష్ అయిపోతుందండి. నాకు గాని మా పిల్లలకు గాని ఈ కూర చాలా ఇష్టము. ఆకులో ఉన్న పచ్చదనం చూసారా, ఎక్కడికి పోలేదండి. మనం మూత పెట్టి వేపుంటే ఇంత గ్రీన్ గా కూర మనకు అనిపించేది కాదు. కానీ ఇప్పుడు చూసారా ఆ ఆకులో ఉన్న పచ్చదనం చూడడానికి అదంతే ఉంది. అంతే ఆకు కూడా ఫ్రెష్ గా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా అండి. ఇలా మనం తిన్నామంటే దీన్ని మనం 2 రకాలుగా తినొచ్చు. అన్నంలో కూరలాగా వేసుకొని తినేసేయచ్చండి. లేదంటే ఒక గిన్నెలో తీసుకొని స్పూన్ వేసుకొని 4 కానీ మార్నింగ్ టైం అప్పుడు కానీ ఒక స్నాక్ లా తినేయచ్చు. మా పిల్లలకి ఇది నేను 2 విధాలా పెడతానండి. మా పెద్ద అబ్బాయి అయితే ఇలా అన్నంలో తినేస్తాడు అండ్ విడిగా స్నాక్ లా కూడా తింటాడు. మా చిన్న అబ్బాయి అయితే దీన్ని ఎక్కువగా స్నాక్ లానే తింటాడండి. ఒక గిన్నెలో పెట్టించుకొని నాకు ఇది ఇష్టము, నాకు ఒక గిన్నెలో పెట్టి అంటాడు. అలా గిన్నెలో పెట్టిస్తే ఉట్టిదే తినేస్తూ ఉంటాడండి. ఇది హెల్త్ కి చాలా అంటే చాలా మంచిదండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.